యాక్షన్. సాధారణంగా అబ్బాయి వయసులో పెద్దగా, అమ్మాయి వయసులో చిన్నగా ఉండే జంటలనే చూస్తుంటాం. వయసులో ఎవరు పెద్దగా ఉన్నా వయసులో ఉన్న గ్యాప్ పై మాత్రం కొంత అవగాహన ఉండటం చాలా అవసరం. భాగస్వాములంటే కలిసి ఓ 50-60 సంవత్సరాలైనా జీవించాలి కదా. అలాంటప్పుడు ఇద్దరి ఆలోచన విధానం ఒకేలా ఉంటే మంచిది. ఏజ్ గ్యాప్ పెరిగినా కొద్దీ ఇద్దరి ఆలోచనలు కలిసే అవకాశం కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు పరిశోధకులు. భాగస్వాముల మధ్య 20 ఏళ్లు అంతకన్నా ఎక్కువ గ్యాప్ ఉంటే విడాకులు తీసుకునే అవకాశం 90% పైగానే ఉంటుందట. అదే 10 ఏళ్ల దాకా ఉంటే విడాకులు తీసుకునే అవకాశం 40% దాకా ఉంటుందట. ఇక 5 ఏళ్ల గ్యాప్ ఉంటే విడాకులు తీసుకునే శాతం 15కి పడిపోతుందట. దీని వెనుక లాజిక్ చాలా సింపుల్. మన ఆలోచన విధానం, మన తమ్ముడు లేదా చెల్లి ఆలోచన విధానం ఒకేలా ఉండదు కదా. కాబట్టి జీవిత భాగస్వాముల వయసులో ఎంత తక్కువ వ్యత్యాసం ఉంటే అంత మంచిది. లేదంటే మానసికంగానే కాదు, శారీరకంగానూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే సెక్స్ కోరికలు వయసుతో పాటు మారుతూ ఉంటాయి. అలాగని వయసులో తేడా ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా సమస్యలు వస్తాయని చెప్పట్లేదు. కానీ అవకాశం ఎక్కువ, వయసులో వ్యత్యాసంతో సంబంధం లేకుండా మానసికంగా, శారీరకంగా సుఖంగా ఉంటున్న జంటలు లేకపోలేదు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.